ఎంతసేపు అని చెప్పాలా? మీ మాట మీదే నేను సాయంత్రం చెప్తాను, 3 వరకు చెప్తాను, ఎందుకంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోతాను. లెట్ us read the Bible. మనం బైబిల్ చదువుకుందాం. మనందరికీ ఈ స్టోరీ తెలిసిందే. మరొకసారి వాక్యం ద్వారా మనము బలపడదాం. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకున్న అంశాన్ని, సందర్భాన్ని వాక్యములో ధ్యానం చేసుకుందాం. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎంత అందంగా, సంతోషముగా ఉంటారు. ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు, ప్రతి సంఘటనలను ధ్యానం చేసుకుందాం. ఆ వ్యక్తి జీవితం అంచెలంచెలుగా ఎదగడానికి గల కారణాన్ని మనము ఈ రోజు వాక్యం ద్వారా నేర్చుకుందాం. చదువుదాం. చదువుదాం. 2వ వచనం చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట ఉండే. బ్యూటిఫుల్ సెంటెన్స్ అండ్ వర్డ్, చాలా చక్కని మాట. యెహోవా యోసేపునకు మనందరికీ తెలిసిన చక్కని యథార్థ సంఘటన. కథ నేను అనడానికి కథ బైబిల్లో కథల కాదు, వాస్తవాలు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి వాక్యము, పుస్తకములన్న ప్రతి వ్యక్తుల జీవితాలు ఈ భూమి మీద వాస్తవ రూపంలో జరిగినవి. కల్పన కథలు, ఊహించిన కథలు కాదు. ఎన్నుకోబడిన వాడు, పిలవబడిన వాడు. జాగ్రత్తగా మనము యోసేపు జీవితాన్ని చూస్తే, యోసేపు యొక్క బాల్యాన్ని, యవనాన్ని, స్థితులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కారణం ఏమిటంటే, యోసేపు నాన్నగారి పేరు ఏంటంటే యాకోబు. యాకోబు సంపన్నమైన కుటుంబంలో ఉండేవాడు. దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబంలో జీవిస్తూ ఉండేవాడు. ఆస్తిపాస్తులను సంపాదించుకున్నాడు, పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నాడు, పరివారాలను సంపాదించుకుని ఉన్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలండి? 12 మంది పిల్లలు. యోసేపు 11వ వాడు, 12వ వాడు. అయితే యోసేపు అంటే నాన్నగారికి చాలా మక్కువ, ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఎక్కువగా ప్రేమించాడు. ఆయన యొక్క ప్రేమని ఎలా వ్యక్తపరిచాడంటే, యోసేపు గట ఒక విచిత్రమైన అంగీని కూడా ప్రకటించాడు. మన పిల్లల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే వారికి ప్రత్యేకమైన బహుమానాలు, ఇష్టమైనవి మనం తీసుకొచ్చిస్తాం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ. ఆ ప్రేమ కూడా కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులకి కొన్ని చేదు అనుభవాలను చూపిస్తూ ఉంటారు. ఎంతసేపు అప్పంటేనే నీకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, కొడుకంటేనే నీకు ఇష్టం. ఆడికి పుట్టినరోజు వచ్చిందంటే కొత్త బట్టలు కొంటావు, కేకులు కొంటావు, 10 మందిని పిలుస్తావు, భోజనాలు పెడతావు. నా పుట్టినరోజు వచ్చేసరికి కనీసం కేకు లేదు, బట్టలు లేవు. ఎందుకంటే నీకు ఆడంటే చాలా. యోసేపు ఇదే స్టోరీ ఉండేది. నీకు చాలా ఇష్టం కనుక విచిత్రమైన అంగీ నువ్వు యోసేపు కోసం కుట్టించావు. నాన్న మీద కొంచెం కోపం ఉండేది, యోసేపు మీద కూడా ఇంకొంచెం కోపం ఉండేది. ఇలాగ ఇంట్లోని కొద్ది దినాలు గడుస్తుంటే యోసేపులో విచిత్రమైన పరిస్థితులు ఉండేవి. మనోడు ఏం చేసేవాడంటే, నాన్న ఎక్కువ ప్రేమిస్తున్నాడని అన్ని చేసి, రవ పనులు అన్ని చేసి చూసి నాన్నకి వచ్చాడు. నాన్న నీకు తెలుసా అన్ని ఎలా చల్లుకొట్టానంటే వీడికి వచ్చేస్తున్నా. నాన్న నీకు తెలుసా, నీకు తెలియకుండాను మన మందులో మన మేకమనే కదా, ఆ మేకలో కూడా అమ్మేశాడు. నాన్న డబ్బులతో నీ అన్నింటిని మొదలుపెట్టాడు. ప్రతిదీ అన్నదమ్ములు చేసే మంచి చెడ్డలను తీసుకొచ్చి యోసేపు ఏం చేశాడట, నాన్న ఎదుట అంటే నాన్న దగ్గర ఏంటి గొప్పడు అనిపించుకోవడం కోసం, వాళ్ళ అన్నలందరూ యాదవులు అనిపించుకోవడం కోసం చేసేవాడేమో. దేనికోసం చేస్తాడో తెలియదు కానీ అన్నలకు మాత్రం ఏం పుట్టుకొచ్చిందండి యోసేపు మీద కోపం మాత్రం పుట్టుకొచ్చింది. నాన్న దగ్గర గొప్ప అనిపించుకోవాలనుకున్నాడో మంచి అనిపించుకోవాలనుకున్నాడో తెలియదు కానీ ఒకరికి మాత్రం వెళ్ళలేకపోతున్నాడు. ఎవరికంటే 10 మంది దగ్గరికి మనోడు శత్రువు అయిపోతాడు. అక్కడికి ఊరుకున్నాడా? ఊరుకోలా. ఒకరోజు పిలిచి, నేను కళకన్నాను రా అన్నాడు. ఏంటన్నా?
ఏం కదా చీర ఉంది, ఆ చీరలోనేమొచ్చి పనులన్నీ అందులో 11 పనులు వచ్చి నమస్కారం అంటున్నా. ఒక పనులు చూసాను అంటున్నాడు. అంటే ఎవరో 11 మంది? మేమే. అంటే మేము వచ్చి అన్నలేని మేము మా తమ్ముడికి నమస్కారం పెట్టడమా? చూసాడు పొగరు ఎంత పెరిగిద్దో. దీని అంతటికి వెనకతలు ఎవడో మా నాన్న ఉన్నాడు, ఆడి ముద్దే గిన్నెలో తయారు చేసేసింది అంతే. ఈడుగా అనవలసింది మా నాన్న అనాలంతే. మా నాన్న ఈడికి 2 తన్ని మాతో పాటు గొల్లు కాయడానికి పంపించుంటే ఈడు ఇలాంటి గొల్లు చేసేవాడు కాదు. ప్రసాదంగా మా ఇంట్లో జరుగుతున్న సంఘటనలు ఏంటి? ఉక్రోషం పెంచుకోవడం మొదటి ఏమొచ్చి చేయడం చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కళల కన్న విషయాలు వచ్చి ఆయన ముందే చెప్తున్నాడు. ఆయనకి ఇంకా పాపం మండిపోతుంది. మరొక 10 రోజులు మరొక కళ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అరే నీళ్ళు కలకన్నా ఇటు రోజు అన్నారు. ఏం లేదు, అదో ఆ సూర్యుడును చంద్రుడును 10 నక్షత్రాలను 11 నక్షత్రాలు వచ్చి సైకిల్ పడుతున్నాయి, నమస్కారం పెట్టారు. కానీ సూర్యుడు ఎవరు, నక్షత్రం ఎవరు, చంద్రుడు ఎవరు? ఆమె నాన్న సూర్యుడు, ఆమె చూస్తే సనమామ, నక్షత్రాలు మేమే. నాన్న అమ్మ మేము వచ్చి నీకు దండ పెడుతున్నావా? ఏం కలకంటున్నావా? యోసేపు మీద ఇంకా అత్యధికమైన కోపము అన్నదమ్ముల హృదయాలలో, ఆవేశము, కట్టలు తెంచుకోవడం మొదలు పెట్టారు. ఆ కోపములో వారు ఏ నిర్ణయానికి వచ్చారంటే యోసేపును మన మధ్య లేకుండా చేసేద్దాం, అవసరమైతే చంపేద్దాం. సమయం, సందర్భం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంతే. వాడు సమయం వచ్చేస్తూ ఉన్నారు. ఈ లోపల నాన్నరే మన ఇంట్లో గొల్లు ఎక్కువైపోయి మ్యాథ్స్ ఆడలేదు, తీసుకెళ్ళండి, కొంచెం అడవిలోకి తీసుకెళ్ళండి, సెలవులు ఎక్కడ ఉంటే తీసుకెళ్ళి, పచ్చిక బయలు ఎక్కడ ఉంటే తీసుకెళ్ళి మేతను మేపుతూ పుష్టిగా వాటిని తయారు చేసి మళ్ళీ పట్టుకొని పోయారు. గొర్రెలు కాసే గొర్రెల కాపర్లు ఒకసారి మందను వారి యొక్క ఊరు నుంచి, వారి ఇంటి నుంచి తీసుకుని వెళ్తే సుమారు 4-5 నెలలు వారు ఆ మందను కాల్చుకుంటూ అక్కడే ఉండి అక్కడే సమయాన్ని గడిపి వచ్చారు. వెళ్ళిపోయారు అన్నదమ్ములు 10 మంది. నాన్న కొడుకు కదా, నాన్న దగ్గర ఉండేవాడు. ఒకరోజు నాన్న పిలిచి అంటున్నాడు, నాన్న యోసేపు అన్నయ్యలు చాలా దూరం వెళ్ళి ఉండవచ్చు, వారికి కొంత ఆహార పదార్థాలు, కొంత నీరు, కొన్ని వస్తువులు తీసుకెళ్ళి ఇచ్చిన. నాన్న నేను చెప్పింది చేస్తా. మనోడు పట్టుకున్నాడు. కొంత పిండిని, కొన్ని రొట్టెలను, కొంత నీరును, అక్షరసం అన్ని పట్టుకొని చక్కగా మాట్లాడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మనోడికి ఏం తెలియదు. ఈ లోపల ఎవరు చూచారండి? అన్నదమ్ములు చూడకుండా. యోసేపు ఎంత మంచోడు తెలుసా? అన్నీ అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళాడు సావుని తెచ్చుకోవడం కోసం. ఎత్తుకుంటూ ఏమీ తెలియదు యోసేపు. అన్నదమ్ముల యొక్క హృదయాలలో ఎటువంటి వైఖరి తన మీద కలిగి ఉన్నారో అపము శుభము తెలియకుండా పాపము మంచి మనసుతో వెళ్ళిపోతూ ఉంటారు. ఎత్తుకుంటూ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండము 37, 38, 39 అధ్యాయాలు చదవండి. చివరికి చిరునామా కనుక్కొని ఊరు నుంచి చూశారు అన్నదమ్ములు అంటున్నారు, మా పక్కి వస్తున్నాడు, ఒరే కవలగన్నోడు వస్తున్నాడు రా, ఒరే చాడి చెప్పినోడు వస్తున్నాడు రా. ఈ రోజు ఈ పని ఏదో మనము ఏం చేయాలంటే వచ్చినాడు వచ్చినట్లే ఉండిపోవాలి, మళ్ళీ మన ఇంటికి వెళ్ళకూడదు, మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పకూడదు, మళ్ళీ నాన్నతో మనకి చీవాటలు చెప్పి దెబ్బలు కాయించడానికి వీల్లేదు. చక్కగా వచ్చాడు. ఎలానే దాన్ని బాగున్నావా, గారు బాగున్నావా, ప్రయోగం బాగా జరిగిందా? ఏంటి ఇంకా నాన్న ఇచ్చాడు గారు మీకోసం రొట్టె, సంతోషం, అంత బాగుంది. ఈ లోపల అన్నదమ్ములు ఏకమై ప్రతీకారము తీర్చుకోవడానికి కొనుక్కున్నాడు. ఏం చేశాడు? మొదట నీళ్ళ లేని బావిలో దించేశాడు. అప్పుడు యోసేపు మనసు ఎలా పరితపించి ఉండవచ్చు?
ఆలోచనలలో ఎటువంటి ఆలోచనలు యోసేపు హృదయములు తట్టి ఉండవచ్చు. ఏమని ఆ యొక్క బావిలోంచి ఆర్తనాదం పెట్టి ఉండవచ్చు. ఏమంటారండి వాళ్ళు చెప్తారు, ఏమనొచ్చు, స్పీకర్ మాట్లాడచ్చు. మిమ్మల్ని తీసుకెళ్ళి నిన్నే తీసుకెళ్ళి నీరు లేని బావిలో దించేశాను. నీకు నాకు మంచి సంబంధం, భార్యవో చెల్లెవో అక్కవో తమ్ముడు, రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తున్నాను. ఏమంటారు మాకు చెప్పండి, పర్లేదు ఏమంటారు? నీకు ఇదేం న్యాయం ఉందా? నన్ను మూతులో పరిచేసావు. ఒకసారి నాకు మా ఆవిడ గొడవ అయింది. బండి మీద వెళ్తాను, మా ఆవిడ వెనకాల నన్ను నష్టపడ్డా. బండి దిగు అన్నాను. ఏమన్నా దిగు అన్నాను. ఏమంది? నువ్వు నష్టపెట్టేస్తున్నావు, నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాను. వెళ్ళగలుగుతావు, నేను చూస్తున్నాను. నన్ను వదిలేసి నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తాను. నేను రానా? నువ్వు రాగా. యోసేపుని వారు విడిచినప్పుడు యోసేపు హృదయంలో పడుతున్న తప్పన ఎవరు అంటే సొంత అన్నదమ్మునే. అన్నయ్య ప్లీజ్, ఏదో తెలియ చేసేసాడు, తప్పైపోయిందేమో, సారీ రా, నన్ను తీసుకెళ్ళిపోండి. వద్దు, నేను ఎక్కడ ఉన్నా. నాన్న అడుగుతాడు, తమ్ముడే రా, ఏం సమాధానం చెప్తాడు? లేదు లేదు, నీకు జరగాలి సార్. ఒకటి జారి కలిగింది తమ్ముడు. ఈ లోపల కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారంటే ఆ నుంచి 5 వెళ్ళిపోతున్నారు. వ్యాపారం ఒక పని చేద్దాం, ఈ నమ్మేద్దాం, వీడు ఎక్కడ ఉంటే చచ్చిపోతాడు. మొగాలు ఎవరు వచ్చి చంపేస్తున్న రోజులు దేనికి ఆ పాపం మనకి? ఎంత కాదన్నా ఇది మన తమ్ముడే, నాతో ఏదో చెప్తానే పంపించాడు, అమ్మేశాను. ఎంత పంపిస్తాడు తెలుసా? వాళ్ళు చెప్పగలరా? బైబిల్లో రాశారు. నేను కూడా అయ్యారు, మీరు వాక్యం చెప్పండి, మమ్మల్ని ప్రశ్నించుకోండి. బైబిల్లో క్వశ్చన్స్ చేయకుండా నమ్మకాలండి. మీరు బైబిల్ బాగా చదువుతున్నారు. పాస్టర్ గారు మిమ్మల్ని ఆ స్థితిలో తరబితి చేస్తాను, నేను చూశాను, మిమ్మల్ని గమనించాను. ఐ నో యువర్ ద బెస్ట్, యువర్ పాస్టర్స్ ద బెస్ట్. 80 వెండి నాణ్యములకు అమ్మేశారు. ఒకసారి ఆలోచిద్దాం. బావులోంచి బయటకు వచ్చాడు, అక్కడికి వెళ్తున్నాడంటే బానిసగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఏమీ తెలియదు. చేతులకి కట్టలు కట్టేసి ఈడ్చుకుని పట్టుకుపోతున్నారు. యోసేపు బానిస కదా, అల్లిసుకున్నాడు, వాళ్ళు కొనేసుకున్నాడు. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఆనాటి దినాలలో బానిసలను కొనుక్కున్న వారికి సమస్య అధికారం ఉండేది. ఈవెన్ వారిని చంపిన అడిగే ప్రశ్న అధికారం ఎవరికి లేదు. కుటుంబంలో తండ్రి ఇంట అనేకమైన మంచి సర్వ సకల భోగాలు అనుభవిస్తున్న యోసేపు జీవితంలో ఏర్పడిన అగాధము చూస్తే దేవుని సగమా బాధాకరమైన విషయం. ఎవరు అటువంటి అన్యాయానికి ఒడికట్టి ఉన్నారంటే సొంత తన అన్నదమ్ములే యోసేపుని అమ్మేశారు. అర్థమైంది? నేను మాట చదువుతుంటే మానసికంగా నేను ఆలోచించాను, యోసేపు హృదయంలో ఎంత ఆవేదనకు నానేవారే నాకు మోసం చేశారు. నా ముందు పుట్టిన నా అన్నదమ్ములే నన్ను తీసుకెళ్లి ఘోరముగా ఒక ఎడ్డును, ఒక మేకను, ఒక గొర్రెను, ఒక కషాయవాడికి అమ్మేసినట్టు అమ్మేశారు. ఈ పాపం పోతాదా? ఈ పాపం వదిలేస్తాదా? యోసేపు తన హృదయంలో ఎంతగానో వేదనకి గురవుతూ ప్రయాణమైపోయి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే యోసేపు ఈడ్చుకొని లోపల తీసుకెళ్ళిపోతున్నాడు. మార్కెట్లో వస్తువులను పెట్టి అమ్మినట్లు యోసేపుని అమ్మేశారు. ఎవరు కొనుక్కున్నాడని వెళ్ళిపోయాడు. కట్టు బానిసైపోయాడు. రాజధికారములు రాజభోగం అనుభవిస్తున్న యోసేపు దేశం కాని దేశములకు వచ్చి ఒంటరి బ్రతుకులు తన జీవితాన్ని ఆరంభించాడు. తల్లి ఇంట సమస్త సౌఖ్యాలు భాగాలు భోగాలు ఉన్న
యోసేపు ఒంటరిగా ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత తన చుట్టూ ఎవరు లేరు. తన కష్టంలో, తన మంచులో, తన చెడ్డలో, తన ఆనందంలో, తన బాధలో పాల్పంచుకున్న ఒక్కరు కూడా లేరు. అమ్మ అంటే పిలిచే నాదుడు లేడు, అన్నయ్య అంటే పలకరించే నాదుడు లేడు. ప్రాంతము కాని ప్రాంతము, భాష కాని భాష, ప్రజలు కాని ప్రజలు మధ్యలోనికి వచ్చి నిలబడిపోయాడు. ఏం చేయాలి, ఎలా బ్రతకాలి? ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్న మీరు కూడా అదే స్థితిలో వచ్చేసారు. మీ స్వజనులను, మీ కుటుంబాలను విడిచి ఒంటరిగా వచ్చారు. వచ్చిన మొదట్లో మీరు ఎలా ఆలోచించారండి? వారం 10 రోజులు, నెల రోజులు ఎలా బ్రతకాలో, ఇక్కడ దారి దొరుకుతాదో, దారి దొరకదో, ఉద్యోగులు దొరుకుతాదో, దొరికిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, నాకు సరిగ్గా తిరిగే మాట్లాడటం రాదు, వాడు ఆజా అంటున్నాడు, ఓజా అంటున్నాడు, ఏంటి నాకు ఈ పరిస్థితి? గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత మనం సెటిల్ అయిన తర్వాత ఈ రోజు మనం ఊరు దేశం అంతా వెళ్ళిపోతున్నాం, బండి ఎక్కలు అక్కడికి వెళ్ళిపోతాయి. వచ్చిన మొదట్లో అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితి, ఎక్కడికి అడుగు తీసేయాలంటే తెలియలేని పరిస్థితి. యోసేపు యొక్క పరిస్థితి ఎవ్వరూ తెలియదు, ఆయన చుట్టూ ఎవ్వరూ లేరు, మాట్లాడే నాదుడు లేడు. ఎవరు లేకపోయినా యోసేపు దగ్గర ఉన్నారో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీ దగ్గర ఎవ్వరు ఉండకపోవచ్చు, యేసయ్య ఇచ్చాడు. చదవబడిన ఆ మాటలు చదివితే నాకు ఆనందం కలుగుతూ ఉంటారు. ఏంటి ఆ మాట అంటే, యెహోవా యోసేపునకు తోడై ఉండినందున. 4 విషయాలు మీకు చెప్పి 4 విషయాలు. దేవుని సన్నిధిలో అతడు తోడై ఉండబట్టి యోసేపు జీవితంలో అంచెలంచెలుగా ఏ విషయాలు అంటే విధేయత చూపించారు. ఇద్దరికి విధేయత చూపించారు. ఎవరో తెలుసా? ఎవరైతే తన ఇంటిలో పనివాడిగా పెట్టుకున్నాడో ఆ యజమానికి విధేయత చూపించాడు. మరో విధేయత ఎవరు చూపించాడు తెలుసా? దేవుడికి చూపించాడు. రెండోది నిజాయితీగా జీవించాడు. ఎక్కడ జీవించాడు తెలుసా? ఎక్కడైతే తన పని చేస్తున్నాడో ఆ పని స్థలంలో నిజాయితీగా ఉంటూ దేవుని ఎదుట కూడా నిజాయితీగా బతికాడు. మూడవది చూసినట్లయితే భక్తిని ప్రదర్శించేవాడు, భక్తిని చూపించేవాడు. తన యజమానుడి యందు భక్తిని చూపించేవాడు. తనను నిలబెట్టిన దేవునికి భక్తిపరమైన ప్రార్థన చేసేవాడు. నాలుగవది చివరిది చూస్తే తన యజమానుడి ఇంకా నమ్మకముగా ఉన్నాడు, దేవుని యొక్క యథార్థంగా జీవించాడు. 4 విషయం. మొదటిది విధేయతను బట్టి. దేవుని యందు విధేయత కలిగి ఉన్నాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు అంటే కారణం ఏమిటో తెలుసా? దేవుని యందు యోసేపు ఏం కలిగి ఉన్నాడు తెలుసా? విధేయత. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే ఏమంటుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. యోసేపు జీవితంలో దేవుని యొక్క మాటకి లోబడేవాడు. తన తండ్రి చెప్పిన మాటలకు విధేయత చూపించేవాడు. తన పని స్థలంలోని విధేయతగా నమ్మకంగా పనిచేస్తూ ఉండేవాడు. చాలా చక్కగా అక్కడ రాస్తాడు. చదువుదాం ఆ మాటలు చూసినట్లయితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయననియు అతని యజమానుడు చూచిన. పనుడుగా వచ్చాడు, పని చేసుకుని వెళ్తూ ఉంటే పనుడి మీదకి యజమానికి ఏం కలుగుతుందండి? ప్రేమ పుట్టుకొచ్చిందండి. ఏం పుట్టుకొచ్చింది? ప్రేమ పుట్టుకొచ్చింది, జాలి పుట్టుకొచ్చింది, దయ పుట్టుకొని వచ్చింది. కారణం ఏమిటంటే తన బానిసగా వచ్చినా సరే తన కుటుంబంలోని ఎవ్వరు ఆలన పాలన ఆదరణ లేకపోయినప్పటికి కూడా అవన్నీ పక్కకు పెట్టి, నేను ఇక్కడ ఒక్కడే ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు, నాకెవరు తోడుగా ఉన్నారు తెలుసా? నా దేవుడు నాకు తోడు. నేను దేశంలోకి వచ్చాను, ప్రజలు కాని ప్రజల మధ్యలోకి వచ్చాను, కానీ ఇక్కడ నాకు తోడుగా ఎవరున్నారో తెలుసా? నా దేవుడు నాకు తోడుగా. విశ్వాసముతో తన ఎంత పని చేయడం,
తన పనిని చూచి ఎవరు ఆనందించడం మొదలు పెట్టారు తెలుసా? పొతీఫర్ ఆనందించడం మొదలు పెట్టాడు, సంతోషించడం మొదలు పెట్టాడు, దయ చూపించడం మొదలు పెట్టాడు, ప్రేమను చూపించడం మొదలు పెట్టాడు. అందుకే ఆ మాటల్లో అంటాడు చూడండి, యజమానుడు ఆ ఐగుప్తుని ఇంటనుండెను, యెహోవా అతనికి తోడై ఉండేనని, అతడు చేసినది అతని చేతికి యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు తర్వాత మాట అంటాడు, యోసేపు మీద ఏం కలిగిందండి? ఎందుకు కలగాలి? చెప్పాలంటే పనుడి మీద జాలి చూపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చుకుంటాం. మనం కూడా అంతే కదా, డబ్బులు ఇచ్చి మనం ఎవరినైనా పని చేయించుకుంటుంటే దాని దగ్గర నుండి చూస్తాం, ఇల్లు సరిగ్గా ఓడలేదు, అవసరం తెలియదు, గిన్నెలు సరిగ్గా తోమట్లేదు, డబ్బులు తీసుకుంటున్నాం కదా. ఈరోజు చాలా మంది ఇక్కడ అవసరత కోసం భారతదేశం నుంచి వచ్చి సర్వెంట్ మేట్స్ గా చాలా ఇంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏమంటారు. చాలా లేని తిండి, విపరీతమైన ఒత్తిడితో కూడిన పని, తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు కాళ్ళు నొప్పి పెట్టినా చేతులు నొప్పి పెట్టినా ఏమీ చేయలేని పని. కాకపోతే అవసరత వారికి అంత కష్టంగా చేస్తున్నా ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక దగ్గర ఏం కలుగుతున్నాయండి? చీవాటలు, చెట్టు దెబ్బలు, అవమానాలు. ఆయా సందర్భాలు అనుభవంలో ఉన్న వారికి అనుభవించే పరిస్థితి ఎందుకు వచ్చానా, ఎందుకు చేస్తున్నానా, ఎంత కష్టపడి నా యజమానుడు ఎంత కష్టపడి చేస్తున్నా నా మీద ఏం కలగలేదు, జాలి కలగటమే. పైపచ్చు చిన్నదానికి పెద్దదానికి నా మీద ఏం చేస్తున్నాడు? అరుస్తున్నాడు. కొంతమంది జీవితాలలో భయంకరమైన పరిస్థితులు, తన్నే పరిస్థితులు, తిట్టించుకునే పరిస్థితులు, కొట్టించుకునే పరిస్థితులు. వెళ్ళిపోదామంటే పాస్పోర్ట్లు చేతుల్లో లేదు, పారిపోదామంటే పారిపోలేని పరిస్థితి. అయ్యో నేను చాలా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉన్న నా దేశముని విడిచి ఏదో బతుకు తెరువు కోసము ఈ దేశంలోకి వచ్చి బలికానాలో పడిపోయి ఇరుక్కుపోయి ఇబ్బందులతో యోసేపుకున్న గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? శ్రమలో ఉన్నప్పుడు కూడా ఆ శ్రమను పడుతూ దేవుని యొక్క ఆనందించడం చేశాడు. బాధలు అనుభవిస్తూ కూడా దానన్నిటినీ దిగమింగుతూ ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ పని చేస్తూ ఉన్నాడో దేవుని యొక్క కార్యాలు యోసేపు జీవితంలో ఎవరికి కటాక్షం కలిగిందో తెలుసండి? యజమానుడికి కటాక్షం. బానిసగా వచ్చిన వాడిని ఏం చేయడం మొదలు పెట్టాడు తెలుసా? తన ప్రేమను పంచుతూ రెండవ మాట మనం చదువుకుందాం. అక్కడ అంటాడు, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద, తర్వాత మాట చదవడం, ఎక్కడో అవుట్ హౌస్ లో ఉండేవాడు. ఎక్కడొచ్చాడు తెలుసండి? ఏకంగాను పొతీఫర్ ఇంట్లో వచ్చాడు. పొతీఫర్ పరిచయం మొదలుపెట్టాడు, పొతీఫర్కి అన్నం పెట్టడం మొదలు పెట్టాడు, ద్రాక్షారసం ఇవ్వడం మొదలు పెట్టాడు. అయ్యగారు అన్నంతసేపు విధేయతతో నిలబడడం మొదలు పెట్టాడు. పొతీఫర్కి ఏం కలిగిందో తెలుసా? ఎవరు ప్రేమ పట్టించారు? ఎందుకు ప్రేమ పట్టించారో తెలుసా? యోసేపుకు యెహోవా తోడుగా ఉండబట్టి పొతీఫరు లాంటి రాతి గుండెను కూడా మాంసపు ముద్దగా చేసి పొతీఫరు యోసేపు మీద ప్రేమను చూపించాడు. నీవు నమ్మకంగా నీ పనిలను చేసినప్పుడు, నీవు నమ్మకంగా విధేయతతో నీ యజమానిలో నిలబడినప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ యజమానుడు నీ విషయంలో ఏం చూపిస్తాడో తెలుసా? ప్రేమను చూపించాడు, నీ మీద జాలి చూపించగలడు. కారణం ఏమిటంటే దేవుడు నాకు తోడుగా ఉంటే దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా జరిగిపోతూ ఉంటాయి. ఎవరు లేరండి. తెచ్చుకున్నాడు, ఏం ఇవ్వడం మొదలు పెట్టాడు? తనతో పాటు అని యొక్క జీవితంలో పాలభాగస్తులు చేసేసుకోవడం మొదలు పెట్టాడు. తర్వాత ఆ మాట అంటాడు చాలా చక్కగా, అతని యజమానుడి చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలుగును కదా, అతని యొద్ద పరిచర్య చేయవాడాను, మరియు అతడు తన ఇంటి మీద ఏం చేస్తాడండి? విచారణకర్తగా. చాలా సందర్భాల్లో ఎండం వరకే నాకు తెలియదు, ఎందుకంటే చాలా ప్రాంతాలు వెళ్తూ ఉంటాను కనుక కొంతమంది చెప్తూ ఉంటారు.
కొంతమంది వారి వారి పని స్థలాలలో పని చేస్తూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఆహార పదార్థాలు, డబ్బులు, వస్తువులు ఏదో చేస్తారు. దొంగతనం ఎన్ని రోజులు దొంగతనం. యోసేపు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత నిజాయితీ లేకపోతే యోసేపుని పొతీఫరు తన ఇంటిలో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఇంట్లో తాళాలు ఇచ్చేసాడు, డబ్బులు సంచి ఇచ్చేసాడు, సమస్తాన్ని ఇచ్చేసాడు. కాదు బాబు, నేనేం ఇంట్లో చూసు. ఎంత నమ్మకాన్ని యోసేపు పొతీఫర్ ముందు నిలబెట్టుకుంటే అంతటి బాధ్యత కలిగిన బాధ్యతను యోసేపు అప్పగిస్తాడు. నీ యజమానుడు నీ మీద బాధ్యత అప్పచెప్పుతూ ఉన్నాడంటే నీ మీద ఏదో ఒక నమ్మకమైన పరిస్థితి ఏర్పడితేనే నీ యందు ఏదైనా చేయాలి. ఇవి ఉన్నదండి, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంచు. డబ్బులు అక్కడే ఉన్నాయి, బంగారం అక్కడే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు, ఈ అరబ్ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి జీడిపప్పు, బాదం పప్పు రకరకాలు చూసి చూడకుండా ఉంటూ ఉంటారు, చూసి చూడకుండా దాస్తూ ఉంటారు, చూసి చూడకుండా మాయం చేసేస్తూ ఉంటారు. తిరిగిపోతే నీ మీద ఏం మోపుతున్నాడు? చేసిన వారి మీద దొంగ అని మోపి వాళ్ళ కష్టమైన పరిస్థితి కల్పించి శిక్షిస్తుంది. యోసేపు తన యజమానుడి ఇంటిలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నిజాయితీతో ఉన్నాడు. తను చేసే ప్రతి ఒక్క చిన్న పనిలోని తన నమ్మకాన్ని చూచేవాడు. క్రీస్తువుల దేవుని సంగమా, మనం ఈ స్థలంలో క్రైస్తవులుగా మనము చేసే ప్రతి పనిలో మనం ఏం చూపించాలో తెలుసా? నమ్మకత్వాన్ని చూపించాలి, నిజాయితీగా మనము జీవించాలి. చిన్న చిన్న విషయాలకు మనం మోసాలు చేయడానికి వీలు, చిన్న చిన్న విషయాలకు మనం అబద్ధాలు ఆడడానికి వీలు లేదు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న కోరికల కోసము చిన్న చిన్న వస్తువులు రాయడానికి కూడా ఇష్టం చేయకూడదు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల జోబీలో పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు దాచేస్తూ ఉంటారు. 10 రూపాయలు కదా, మా నాన్నకి తెలియదులే, మా నాన్న జోబీలో ఎంత డబ్బులు ఉన్నాయో తెలియదు. 10 మంది ఆడపిల్లలు తల్లులు దాచుకుంటున్న పోపు డబ్బాల్లో, వంటగదుల డబ్బాల్లో గెలుపు ఎత్తుక్కుంటూ ఉంటారు, దాచేస్తారు. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుడి ఈ భూమి మీద మనల్ని పిలుచుకున్న నాటి నుంచి, రక్షణ పొందుకున్న నాటి నుంచి, మన పాపాలను క్షమించిన నాటి నుంచి మన పవిత్రమైన, పరిశుద్ధమైన, యథార్థమైన జీవితం జీవించవలసిన వారమై ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో మనము అబద్ధం ఆడే పని, దొంగతనము చేసే పని, మోసము చేసే పని, అన్యాయం అక్రమాలు చేసే పని క్రైస్తవ కుటుంబాలలో మనము చేయడానికి వీలు లేదు. అందుకే పాత నిబంధనలో దేవుడు మనుషులకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో కొన్ని ఆజ్ఞలు చాలా శ్రేష్టమైన, అన్ని ఆజ్ఞలు. మొదట ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు అయినా ఆకాశం కింద, భూమి కింద జరిగింది. అరహత్య చేయదు, వ్యభిచారం చేయదు, దొంగతనం చేయదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం ప్రకటించదు. ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైన అంటున్నాడు, నరహత్య చేయొద్దంటాడు, విచారం చేయొద్దంటున్నాడు, అబద్ధ సాక్ష్యం అంటే అబద్ధాలు ఆడద్దు నాయన, మోసం పనులు చేయొద్దు, పాపముతో కూడిన పనులు ఏమీ చేయదు. దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత, మనము దేవునిలోనికి విలీనమైన తర్వాత మన జీవితాలు పవిత్రమైన జీవితాలుగా, పరిశుద్ధమైన జీవితాలుగా జీవించాలే తప్పించి పాపానికి దగ్గరగా, దేవునికి దూరంగా జీవించడానికి. వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత తెలుసా? బుక్ ఆఫ్ బైబిల్. ఈరోజు మనందరి చేతుల్లో ఈ జీవనంగా ఉంది, పరిశుద్ధం. ఆ రోజు యోసేపు దగ్గర బైబిల్ లేదంట, మీకు తెలుసా? అయ్యారు ఆ రోజు యోసేపు దగ్గర బైబిల్ ఉందా? అమ్మగారు ఉందా? బైబిల్ లేదు. ఒకరు చెప్తే విని, ఒకరు చెప్తే నేర్చుకునే పరిస్థితి లేదు. ఆ నాన్న ఏదో చెప్పాడు, బాబు మనం యెహోవా తండ్రిని ఆరాధిస్తున్నాం, మన దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు, మన తాతలు మన బతుకులకి, మన బ్రతుకులు ఈ స్థితిలో ఉంచడానికి కారణభూతుడు ఆయనే అని ఆ తండ్రి చెప్పిన మాటలు ఆ కుమారుడు యొక్క హృదయంలోని జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆ మాటలకి కట్టుబడి ఉండి తన పాపాన్ని దూరముగా ఉంచి పరిశుద్ధమైన జీవితము, అన్య దేశంలో అన్య ప్రజల మధ్య ఉన్న
తన మానాన్ని కాపాడుకుంటూ, తన యథార్థతను కాపాడుకుంటూ దేవుని కొరకు జీవించడం మొదలుపెట్టాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు అనేది కాదు, నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ముఖ్యం. నేను దుబాయ్ వచ్చేసాను, నన్ను ఎప్పుడు చూడడు, వాటర్ కొట్టినా నన్ను చూడరు, సినిమాకి వెళ్ళినా నన్ను చూడరు, ఏ పాపపు పని చేసినా నన్ను చూడరు. నేను చూడరు నువ్వు అనుకుంటున్నావు, నేను చూసేవాడు ఎవడున్నాడు, నిన్ను గమనించేవాడు ఎవడున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు ఆకాశంలోనికి వెళ్ళినను, వీకు రెక్కల పట్టుకుని వెళ్ళినను, భూమికాంతంలోనికి సముద్రపు గర్భంలోనికి వెళ్ళినను, దేవుని సన్నిధి నేను వెంటాడుతూ ఉంటాను. నమ్మిన వాళ్ళు చెప్తారు, దేవుని సన్నిధి మనలను. యోసేపుని దేవుని యొక్క సన్నిధి వెంటాడుతాను. అందుకే చాలా చక్కని మాట, యోసేపుకు యెహోవా తోడై ఉండినందున అతను చేసే పనులు మంచిగా జరుగుతున్నాయి. ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు చక్కదిద్దడం మొదలు పెట్టే, మార్పు చెందడం మొదలు పెట్టే. తర్వాత చదివినట్లయితే అతడు తన ఇంటి మీద తనకు కలిగిన దాని మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు నుంచి ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదము ఇంచులో నేమి, పొలములో నేమి అతనికి కలిగిన సమస్తము మీద. ఒక మంచోడు బట్ట ఇల్లంతా ఏమైపోతుందండి, ఒక యథార్థవంతుడు బట్ట ఇల్లంతా ఏమైపోతుందండి, ఒక నీతిమంతుడు ఉన్న ఇల్లంతా ఏమైపోతుంది. యోసేపును బట్టి దేవుడు ఎవరిని దీవిస్తున్నాడు తెలుసా? యజమానుని దీవించాడు. క్రైస్తవుడా? అదే దేవుని ఎరిగిన వాడా? అదే ప్రభు వాక్యం తెలిసిన వాడా? కాదే. రోజున కూడా అభిషేక్ దగ్గర పని చేస్తున్నాం అనుకుందాం, నాకు తెలియదు మీరు అక్కడక్కడ పని చేస్తున్నారు, ఎక్కడో చేస్తున్నారు. నిన్ను బట్టి ఒక అభిషేక్ మారిపోయాడంటే అది చాలా మామూలు విషయం కాదు. నేను బట్టి ఒక అహిందుడు మారిపోయాడంటే అది మామూలు విషయం లేదు. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసంటే, ఏం జరుగుతుంది? విందు జరుగుతుంది, పెళ్లి భోజనాలు జరిగేట్లంటే. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు. ఒక్క ఆత్మ చాలు రక్షింపబడితే. యోసేపు బట్టి ఆ ఇంటిలో ఉన్న స్థితులు, గతులు, పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్ని మారిపోతున్నాయి. ఏమైపోతుంది తెలుసా? మనోడు ఎక్కడికి ఎత్తనాలు జరిగితే అక్కడ పంటలు కొయ్యడం మొదలుపెట్టాడు. మనోడు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని డబ్బు వచ్చి పడిపోతూ ఉన్నాడు. ఆ ఇంటిలో చాలా సుఖమైన, సంతోషకరమైన, ఆనందకరమైన పరిస్థితులు ఏర్పడిపోతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? యోసేపు దేవుడు చక్కని మాటలు అక్కడ రాస్తూ ఉన్నాడు. అతని యజమానుడు చూచినప్పుడు, 5వ వచనం, అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని. మనోడు నమ్మకాన్ని చూసేశాడు, మనోడు విధేయత జీవితాన్ని చూసేశాడు. ఇది చూసేసి భక్తి జీవితాన్ని చూసి బాబు ఈ రోజు నుంచి నేనేం చేయను, చూసుకోవాలి, నా ఇల్లు నువ్వే చూసుకో, నా పొలం నువ్వే చూసుకో, నా ఇంట్లో ఏమున్నాయో ఏమి లేవో నువ్వే తీసుకో, ఇప్పుడు అయిపోయిందా నువ్వే తెచ్చుకో, డబ్బులు తెచ్చుకో, కారం అయిపోయిందా నువ్వే తెచ్చుకో, ఉప్పు అయిపోయిందా నువ్వే తెచ్చుకో, పశువులకి మేత అయిపోయిందా నువ్వే తెచ్చుకో, ఎవరికి అంతే పోలో నువ్వే చూసుకో, నువ్వే తెచ్చుకో, నేను ఇంకేం చేయను, రెస్ట్ తీసుకుంటాను. ఎవరు తెలుసు? యోసేపు ఆయనకు వచ్చిన ఒక బానిస. ఒక బానిసని తీసుకెళ్లి ఎక్కడ నిలబెడుతున్నాడో తెలుసా దేవుడు? ఆ ఇంటి యొక్క అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్తంభంలో పెట్టి ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను తలగానే ఉంచుతాను కానీ ఒకగా ఉంచును. ఎప్పుడో తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధిలో యోసేపు నిలబడ్డాడు కనుక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాలు యోసేపు పొందుకుంటున్నాడు. యోసేపుతో పాటు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ఏమైపోతుందండి? దీవెనలు దొరుకుతున్నాయి. తర్వాత మాటలో మనం చదివినట్లయితే అక్కడ అంటాడు, మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తు నీటిలో ఆశీర్వదించండి. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండేది. ఆలోచించగా అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేత
చేతికి అప్పగించి ఆహారం తినటకు ఆహారం తినటకు తాను ఆహారం తినట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు ప్రతి ఎంత గొప్ప విషయం. తిన్నాడు తినలేదు ఇంకేమవుతుంది? హ్యాపీ పెండి చేతులు వెనకాలేక పడుకుంటాను. నేనేంటి పొతిఫర్ ఎవరు చిన్నడా ఆ దేశానికే సమస్తాన్ని చేశాడు. సమస్తం తన చేతుల్లోకి వచ్చేసింది. సమస్త అధికారం తన చేతుల్లోకి వచ్చేసింది. తన జీవితంలో ఊహించలేనివి అనుకోలేని పరిస్థితులు వచ్చేసాయి. కారణం ఏంటో తెలుసా? మూడో విషయము, యోసేపుకి దేవుడు అంటే అత్యధికమైన భక్తి విశ్వాసం. దేవుని ఎదుట నమ్మకంగా ఉండేవాడు. ఎంత నమ్మకాన్ని ప్రదర్శించేవాడు అంటే అంత నమ్మకాన్ని ప్రదర్శించేవాడు. వాస్తవానికి చెప్పాలి అంటే యోసేపు జరిగిన ఆ జీవితంలో ఏర్పడిన సంఘటనను బట్టి ఏమన్నా చెయ్యాలి అంటే నేను అనుకుంటున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. ఎందుకే మాకు అన్నా తెలుసా? మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే మన బుర్ర ఆలోచన ఎక్కడికప్పుడు తెలుసండి. నేను నమ్మగారు ఊరేసుకొని చచ్చిపోదాం, ఏడాదిగా అయిపోతాం. ఇక వాళ్ళు భరించిన పట్టుకున్నాడే నన్ను అవమానిస్తున్నాడు. కన్నాలు రాంబందలో పీక్కొని తినేస్తున్నారు. మరి యోసేపు ఏమన్నాలి? మా నాన్న గౌరవం చేసేసాడు, మా తమ్ముళ్ళు నన్ను తీసుకెళ్ళి అమ్మేశాడు, నేను ప్యారిస్గా వచ్చేసాను, నాకెందుకు ఈ బతుకు, ఏ ఊరుతాడో చూసుకుందాం, ఏ రైలు పట్టాలో చూసుకుందాం, ఏదో కొంచెం విషం తాగిస్తే చచ్చిపోతే నాకు ఈ బాధలు ఈ కష్టాలు అనుకోవాలి కదా. పరదేశంలోకి వెళ్ళిపోయాడండి, బానిసగా వెళ్ళిపోయాడండి, కష్టతరమైన పనిలోకి వెళ్ళిపోయాడండి, పొలములు దున్నుకునేవాడండి, పొలములు సాధపరిచేవాడండి, ఇంటిని పని చేసేవాడండి. అవన్నీ చేస్తూ అవన్నీ భరిస్తూ తన జీవితాన్ని ముందుకి పూసుకొని నెట్టుకుంటూ వెళ్ళాడు. కృంగిపోతున్న సమయంలో ధైర్యం ఇచ్చేవాడు ఎవరో తెలుసా? ఈ జీవితంలో చిన్న బాధకే ఇక్కడతో నా జీవితాన్ని ఆపేసుకుందాం అనుకుంటున్నాను. చిన్న కష్టానికి ఏటి నాకు ఈ కష్టం, ఏటి నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ బ్రతుకు, నీచమైన బ్రతుకు, నాకంటే వాళ్ళు ఎంతో బాగా బతుకుతున్నారు. అలాగనుకుంటే యోసేపు అనుకుంటు తెలుసా? మా మనవడుగులు మన్నీలు హ్యాపీగా మన ఆంధ్రలో కూర్చొని బాగా అంతే కదా. నేను అలాగే అంటానేమో, నువ్వు అలాగే అంటావు. ఎందుకంటే కష్టం కలిగినప్పుడు బాధతో మన నోట్లోంచి ఏ రకమైన మాటలు వస్తాయో మనకి తెలియదు. అవి శాపాలు అవ్వచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఏమనుకోవాలి యోసేపు? క్రీస్తునందు దేవుని సన్నగా దేవుడు యోసేపుకి ఎంత మంచి హృదయాన్ని చేస్తారు. సరే బాగుంది, ఇదంతా చక్కగా జరిగిపోతుంది. ఇంట్లో మంచి పేరు, ఊర్లో పేరు, గౌరవ మర్యాద, పొతీఫర్కి ఇచ్చినంత గౌరవ మర్యాదలన్నీ సంపాదించుకున్నాడు. ఈ లోపల పాపం పొతీఫర్ భార్యకి యోసేపుని చూసి ఏం పుట్టిందండి? కోరిక, ఇష్టం పుట్టింది. ఆ ఇష్టం ఎక్కడి వరకు తీసుకెళ్ళింది? పాపం చేయడం వరకు తీసుకెళ్ళిపోయింది. ఎవడు లేడు, మొత్తం అన్ని యోసేపు చేతిలోనే ఉన్నాయి. యోసేపు మాట్లాడిన మాటలు చాలా అద్భుతమైన మాట. నా యజమానుడు నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు. ఎంతటి దుష్కార్యాన్ని, పాపాన్ని నా దేవుని ఎదుట నేను ఎలా చేయను? నాకొద్దు ఈ పాపం, నేను చేయను. ఎవడు అడుగుతాడండి? పొతీఫర్కి యోసేపు మీద విపరీతమైన నమ్మకం. యోసేపు పాపం చేస్తే పొతీఫర్ కూడా ఏమన్నాడు? ఎందుకంటే మనోడు ఫుల్ రష్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉండేవాడు? ఎంతసేపు పాపం చేయాలంటే క్షణం చాలు. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. ప్రలోభాలు పెట్టడం మొదలు పెట్టింది. నేను నీతో పాపం చేయాలనుకుంటున్నాను, రా, మనం సంతోషంగా గడుపుతాం. ఆ సమయంలో యోసేపు యవనస్తుడు, అన్ని
అవకాశాలు ఉన్నాయి. ఏమంటున్నాడు తెలుసా? నా యజమానుడు నిన్ను తప్ప నాకు అన్నిటి మీద అధికారం, నీ మీద ఇటువంటి అధికారం నాకు లేదు. నేను నీతో పాపం చేయలేదు. భయపచ్చు, నా దేవుని ఎదుట ఎంత భయంకరమైన పాపం నేను ఎలా చేస్తాను, ఆ పాపాన్ని నేను ఎలా వదలగొడతాను? వ్యభిచారం అనే పాపాన్ని నేను చేయడానికి ఇష్టపడలేదు. చివరికి ఏం చేశాడండి? ఆవిడ బలవంతం చేస్తే యోసేపు యొక్క పై వస్త్రాన్ని విడిచి తప్పించుకొని పారిపోయాడు. ఈ మహాతల్లి ఏం చెప్పింది? ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా నమ్మకం నా ఇంట్లో ఎట్టావు కదా అని నన్ను ఎక్కడికి వెళ్ళిపోయి తెలుసు. మళ్ళీ యోసేపు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పటికి జైల్లోకి వెళ్ళిపోయాడు. చలసాలోకి వెళ్ళిపోయాడు. అంటే మన జీవితంలో సంతోషం అంటే దొరికినట్లు దొరికింది, వెంటనే పోతుంది. అమ్మ బాగున్నాను ఈ సంవత్సరం, అమ్మ దీవించా, వెంటనే ఏదో దెబ్బ తగిలింది. కానీ యోసేపు మన జీవితం వైపు ఎంత ధైర్యం ఉంటే యోసేపు అలా ఉండగలడు, ఎంత మనోనిగ్రహం ఉంటే యోసేపు అలా ప్రవర్తించగలడు. అక్కడితో ఆరాడా జైలుకి వెళ్ళిపోతే జైల్లో మన జైలు అధికారి ఏమంటాడు తెలుసా? బాబు, ఈ దొంగ కొడుకులు అందరూ కదా, వీళ్ళందరూ నువ్వే చూసుకుంటున్నాడు. ఈ దొంగలందరినీ నువ్వే జైలు అధికారి వచ్చి తాళాలు ఇచ్చేసాడట. బాబు, ఇదిగో ఈ తాళా నేనే, ఈ రోజు నుంచి నేను కాదు ఈ జైలు యొక్క అధికారి నువ్వు చూసుకో, నువ్వేం చేసుకుంటే చేసుకో, ఏం తీర్పులు ఎత్తుకొని తీర్చు. కారణం ఏంటో తెలుసా? దేవుడు యోసేపునకు నువ్వు చెరలో ఉండు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు అధికార గృహంలో ఉండు, దేవుడు నిన్ను దీపిస్తాడు. నువ్వు బాధలో ఉండు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు కన్నీటి కాలుస్తూ ఉండు, దేవుడు నిన్ను విమోచించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అది జరగాలి అంటే నేను ఎవరితో ఉండాలో తెలుసా? నేను దేవుడితో ఉండడం ఎంత ముఖ్యమో, దేవుడు కూడా నాతో ఉండడం కూడా అంతే ముఖ్యం. చాలా సందర్భాల్లో జరుగుతున్న సంఘటన ఏంటో తెలుసా? దేవుడు మనతో ఉంటున్నాడు కానీ మనం మాత్రం దేవుడితో ఉండలేకపోతాం, ఏదో కారణాలు. ఆదివారం అక్కడ ఉండాలండి, నా సన్నిధిలో ఒక్క దినం ఒకటి పుట్ట డ్యూటీ ఉంటే వెళ్ళిపోతే తప్పులేదండి. దాన్ని ఎవడు అబ్జెక్షన్ పెట్టాడు, బతుకు తెలుగు. మరి డ్యూటీ లేనప్పుడు కూడా ఆదివారానికి ఇల్లు దొరుకుకునే పని, ఆదివారం కుటుంబం దొరుకుకునే పని, ఆదివారం బంగారం కొనుక్కోవడానికి బంగారం రేటు తగ్గిందని పరిగెట్టడానికి పని, ఆదివారము క్రైస్తవుడు ప్రభు పాదాలను చేయాలి. ఎందుకోసం నేను ఈ దుబాయ్ తీసుకొచ్చాను, ఎందుకోసము నేను ఈ స్థలంలో నిలబడి ఆయుష్ ఆయురారోగ్యాలు ఇచ్చి పని చేయడానికి ఓపికనిచ్చాను. ఏమిటి అసలు నీ స్థితి ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి? నీతో పోల్చుకుంటే ఈరోజు చాలా మంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో బ్రతుకుతూ ఉన్నారు. ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావో నీకు తెలుసు, ఈ రోజు ఏ స్థితిలోకి వెళ్ళావో నీకు తెలుసు. మన ఒక దినాన్ని నేను ఒక సంఘంలోనికి వెళ్ళినప్పుడు ఒక ఆయన చక్కని సాక్ష్యం చెప్తాను. ఆ సంఘంలో ఒక తల్లి వచ్చింది, చాలా ఇబ్బందితో వచ్చింది, చాలా బాధతో వచ్చింది. సర్వెంట్ మేడ్గా పనిచేసింది. ఈరోజు ఇక్కడికి వచ్చి పని చేసిన తర్వాత తన ఇద్దరు కూతురికి ఘనంగా పెళ్లి చేసింది. కొంత బంగారాన్ని సంపాదించి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసింది. అక్కడ ఆవిడకి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అటువంటి పరిస్థితులలో ఒక అవకాశం కలిగింది. అవకాశం ద్వారా దేశం కాని దేశంలోకి వచ్చి బ్రతుకు తెరువు కోసం వచ్చిన ఆమె ఈ దినాన్ని తన ఊరిలో వచ్చిన ఇల్లు కట్టుకొని బిడ్డలిద్దరికి ఘనంగా పెళ్లి చేసి కొంత ఆస్తిని సమకూర్చి పెట్టుకుంది. నేనేమంటానంటే ఆమె అది చేసింది అంటే, చెయ్యగలిగింది అంటే ఆమె వెనక దేవుని యొక్క హస్తము సహాయము నేను నమ్ముతున్నా. ఈ దేశంలోని ఈ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా సరే ఉండగలిగి సంపాదించుకోగలిగి నీ అవసరతలు
తీర్చుకుంటున్నావంటే నీ వెనక ఎవరున్నాడు తెలుసా? ఆయన లేకుండా ఏదీ లేదు. బైబిల్ అంటుంది ఆయన లేకుండా ఈ భూమి మీద ఏదీ లేదు. ఏది రాదు, ఏది దొరకదు కూడా. ఏది రావాలన్నా నా దేవుడు నాకు ఇస్తాడు. కారణం ఏమిటంటే నా దేవుడు ఇచ్చేవాడు. అడుగుడి, ఎత్తకండి, తట్టండి, అడగండి, అడిగిన ప్రతి వాటిని మీకు ఇస్తాడు. యోసేపు దేవుడిని ఏమడిగి ఉండొచ్చండి? యోసేపు ప్లేస్ లో మీరు ఉన్నారనుకోండి, ఏమడుగుతారు? కన్నోరు మోసం చేశారు, అన్నదమ్ములు మోసం చేశారు, బానిసగా అమ్మేశారు, ఒక రాజుగారి ఇంట్లో వచ్చి పడ్డాడు, ఆ ఆవిడ చీటి లేకపోయిన మాటలు పుట్టించింది, తీసుకెళ్ళి మళ్ళీ చరసాలలో ఏం చేసింది. ఎలాంటి దెబ్బలు, ఇద్దరు దెబ్బలు నీ జీవితంలో జరిగితే ఏర్పడతాయి. ఇదే ప్లేస్ లో ఉన్నాం. ఎలా ఆలోచిస్తాం? దేవుడిని ఏమని అడుగుతాం? దేవుడికి ఏమైనా మాట్లాడతాం? ఆలోచించండి ఒకసారి. చాలా మంది ఎవరిచ్చిన ఎదురు దెబ్బలు తగలకనే చెప్పారు కదా ఇందాక, దేని గురించి చేసుకుంటారు? చచ్చిపోతే మనల్ని యూసెఫ్ ఎన్నిసార్లు చచ్చిపోతే, అలాగే యూసెఫ్ ఎన్నిసార్లు ఆ ప్రయత్నాలు చేసి ఏమండి ప్రాణ విఫలం అయిందని మా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసేసింది. ప్రేమించిన కోసం అమ్మాయి ఏం చేసింది? సూసైడ్. అప్పుల పాలైపోయారని సూసైడ్ అటెంప్ట్ చేయాలి. విశాఖపట్నంలో సంఘటన జరిగింది. ఒక కుటుంబం ₹1 అప్పు చేస్తారు. ఇది చేస్తారు వ్యాపారం, కాయగూర వ్యాపారం. అప్పులలో చదువుతున్నారని భర్త విషయం దాగేసాడు. మా ఆయన విషయం దాగేసాడు, నేను బతుకుండాలని ఆవిడ కూడా విషయం దాగేసాడు. అతను 2 గంటలు చచ్చిపోయాడు, ఒక 2:30 చచ్చిపోయాడు. ఇద్దరు చచ్చిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలండి. 6వ క్లాస్ చదువుతున్న పాప, 3వ క్లాస్ చదువుతున్న పాప, ఇద్దరు ఆడపిల్లలు. ఒకే సమాధిలో ఇద్దరు ఒకే గంటలో పాతి పెట్టేశారు. విశాఖపట్నం వాటర్ భర్తని కింద, భార్యని కింద. విశాఖపట్నంలో సిమెంటరీ నిండిపోయింది, ఖాళీ సమాధుల దగ్గర ఒక బూత్లో 5 పాత పెడుతున్నారు. 5-in-1 బాక్స్ అపార్ట్మెంట్ సిమెంటరీ. కింద భార్యని, పైన భర్త ఒకే సమాధి, ఒకే రోజు చేసేసి దరిద్రమైన నన్ను దేవుడికి చేస్తాడు, చేస్తాడు. ఏమైంది నీ విశ్వాసం? ఏమైంది నీ నమ్మకం? దేవుడి వాక్యం ఎందుకు వింటున్నావు? దేవుడి వాక్యం వింటున్న నీలో ఆ విశ్వాసం కలగకపోతే నువ్వు దేవుని సన్నిధికి రావడం అనవసరం, దేవుడి వాక్యం వినడం అనవసరం, దేవుని సన్నిధిలో కూర్చోవడం అనవసరం. జైల్లోంచి విడుదల పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడండి? ఎలా పొందుకున్నాడు? మనోడికి ఏమనవాట? ఇద్దరికి చక్కగా చెప్పాడు, బాబు ఒకడు ఉద్యోగం మళ్ళీ దొరుకుతుంది, ఇంకోడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు తెలుసండి, రాజసన్నిధికి వెళ్ళిపోయాడండి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా యోసేపుని మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. చిన్నగా మళ్ళీ రాజసముఖంలోనికి వెళ్ళిపోయాడు. రాజుగారు కలగన్నారట, ఆ కలభావం చెప్పేశాడు. అన్నాడండి, విస్తారమైన పంట పండేస్తుంది. ఆ పంటను ఏం చేయాలి? జాగ్రత్తగా కొట్లలో దాసేద్దాం. ప్రపంచం మొత్తం ఏమొస్తుందో తెలుసా? కరువు వచ్చేస్తుంది. ఈ కరువు సమయంలో మన దగ్గర ఉన్న ఈ ఆహారం సమృద్ధిగా మనం తినవచ్చు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనవాడు చెప్పినట్లే కరువు వచ్చింది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో తిండి లేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఎవరు చెప్పాడట, ఐగుప్తు దేశంలోని సమృద్ధిగా ఆహారం ఉన్నది, అక్కడికి వెళ్తే మంచులు ఇస్తున్నారు. యాకోబు కొడుకులకి తెలిసింది. మనలందరూ ప్రయాణం ఎక్కడికి వెళ్ళారు? మనం చూడగానే వీళ్ళందరూ నా రక్తమే వచ్చారు. ఆ రోజు కలకన్నాను కదా, ఇది ఇప్పుడు నెరవేరుతుంది.
రాని కూర్చోబెట్టాడు. 1 2 3 4 ఏం అర్థం కాదు. ఈ రూపురేఖలు మారిపోయాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే వీడి బ్యాలెన్స్ బతుకు, వీడు ఎక్కడో ఏ ఇంట్లోనో కాడెత్తుకునే పను, గిన్నెలు తోముకునే పను, గొర్రెలు కాసుకునే పను, ఆవుల్ని ఏమంటే మేకల్ని మేపుకునే పని పడి ఉంటుంది. వీడు ఎక్కడ అయిపోతాడు. అందుకే ప్రారంభంలో అన్నాను, మీ తలంపులు వేరు, ఆయన తలంపులు. నీ ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. నీ ఆలోచన వేరు. ఊహించింది ఒకటి, జరుగుతున్న మరొకటి. కూర్చున్నా ముగట్టేశాడు, అన్ని అయిపోయాయి. ఏం తెచ్చిచ్చారండి? పల్లి ఇచ్చారు. వెళ్ళిపోతే ఏం చేశాడు మన్నాడు? పిల్లలు లోపల పెట్టేసి వెళ్ళిపోవడం. సగం దూరం వెళ్ళింది, ఆకలేసి మూటలు ఇప్పారు. ఏం బయటకు వచ్చింది? మనోడు దొంగతనం అని పెట్టి ఒక ఉంచేసాడు. ఎవరా మీ నాన్న, ఎవరు మీ అమ్మ, ఎవరు మీ అన్నదమ్ములు, ఎవరు రేటు సంగతి అన్నాడు. ఒకడు ఉన్నాడు, మా నాన్న తోడుగా ఉన్నాడు, దగ్గర బెన్యామీను, అయితే అనుభవం తీసేవాడు. యోసేపు దేవుడు ఎంత గొప్ప మనసు ఇచ్చాడో తెలుసండి. అన్యాయం చేసిన అన్నదమ్ములను క్షమించి ప్రేమించి తన హక్కును చేర్చుకున్నాడు. ఆ క్షమాపణ హృదయం అనుకుందా? ఆ క్షమించే ఆలోచన మనలో హృదయం. ఒక విధంగా చెప్పాలంటే యోసేపుకి గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఎలాంటి తెలుసా? వచ్చి రాగానే నా కొడుకు చేసే వీళ్ళందరికీ నరికేయండి అనొచ్చు. మామూలు కాదు కదా. ఎన్ని పాత్రలు పెట్టేశారు. నాతో చెప్పినందుకు పక్క కంగారు లంకలు కొట్టేసేవారేమో, ముట్టుగా పెట్టేసేవారేమో, తిట్టేసేవారు. అమ్మ దొరికారండి. కరువుతో వచ్చారు, అవసరంతో వచ్చారు. ఏం చేయాలి? ఉరి తీయాలి. ఏం చేయాలి? మొక్కలుగా నాటాలి. ఏం చేయాలి? ఆ దేశంలో ఉన్న కుర్రమ్మ గారికి నాంతో ఏం చెప్పారు తెలుసా? నాన్న, నువ్వు ప్రేమించే కొడుకు మాత్రం దారిలో ఒక పూర్వం ఏదో తినేసి చంపేసి, ఇక నువ్వు ప్యాంతో కుట్టించావు కదా గౌను, ఇదే రెండు చూడు గుర్తుపెట్టు. అందుకే ఏం చెప్పారు? చంపేశారని చెప్పారు. వీళ్ళు చేసిన పని చెప్పకుండా ఎలుగుబంటి పూలో శవం వచ్చేసాడు తినేసింది. మేము దారిలో వస్తుంటే ఈ పక్కన దొరికింది. యోసేపు ఏం చేయాలి తెలుసా? అన్నదమ్ములు చేసే అన్యాయాలకి నేనైతే ఏం చేస్తాను తెలుసా? దొరికే రైలు చెప్తానండి దానికి మనం హృదయవంతులకి ఆలోచిస్తాం. కక్షని మనసులో పెట్టుకుంటాడు, కోపాన్ని మనసులో పెట్టుకుంటాడు. యోసేపు ఏం పెట్టుకున్నాడు తెలుసా? దేవుని హృదయాన్ని పెట్టుకున్నాడు. అన్యాయం చేసిన వారిని ఏం చేస్తాడో తెలుసా? క్షమించాడు. వాక్యం ముగిస్తున్నా. యోసేపు హృదయం, యేసు ప్రభు హృదయం ఒకటే. పరలోకములోని సమస్త రాజభోగం అనుభవించిన వాడు, తండ్రి ఇంటిలో అన్ని అధికారాలు కలిగిన వాడు యేసు ప్రభు. మానవ రక్షణ నిమిత్తం ఈ భూమి మీద కలిగొచ్చాడండి. నిరుపేదగా వచ్చాడు. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. సర్వము సమస్తము వచ్చేసి ఇక్కడ పట్టు బానిసగా పనిచేసాడు. ఎవరిని బాగు చేయడానికి పనిచేశాడు సార్? నశించిన ఆత్మ. యోసేపు అన్నదమ్ములు ఏం చేశారంటే, యోసేపు అన్నదమ్ములు ఏం చేశారు? అమ్మేశారు యేసు ప్రభుని. యోసేపుని 20 వెండి నాణ్యాలకి అమ్మేస్తే యేసు ప్రభుని 33 వెండి నాణ్యాలకి. యోసేపు నిలువటానికి రక్తపు మరకలు అంటించేసి తీసుకెళ్ళి నాన్నకు చూపించేశారు. యేసు ప్రభు యొక్క పై వస్త్రాలు తీర్చి చీట్లు వేశారు. యోసేపు జీవితము యేసు జీవితం ఒకటి. యోసేపు తన 10 మంది అన్నదమ్ములను క్షమించాడు. యేసు ప్రభు ఈ భూ ప్రపంచంలో పాపులందరినీ క్షమించాడు. యోసేపు తన అన్నదమ్ములను ప్రేమించి తన హక్కును చేర్చుకున్నాడు. యేసు ఈ పాపులను ప్రేమించి తన పరలోక పట్టణంలోని హక్కును చేర్చుకున్నాడు. చివరిగా ఆయన అంటూ ఉన్న మాట ప్రపంచాన్ని కదిలించింది. ఒక దొంగడు అంటున్నాడు, యేసు నీ రాజ్యములో నన్ను చేసు. యేసు ప్రభు ఏమన్నాడు? సరే, దొంగవరా, నువ్వు హంతకుడురా, నువ్వు మోసగాడురా, నువ్వు అలాంటి భూమి మీద ఎంతో మంది జీవితాలను పాడు చేసి నాశనం చేసి. యేసు ప్రభు ఇచ్చిన ఆధారకరమైన మాట ఏంటో తెలుసండి?
నేడు నీవు నాతో కూడా. పరదేశుడు. ఎన్ని సిమిలారిటీ! యోసేపు జీవితము, యేసు జీవితము. యోసేపు జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొన్నాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. తన కుటుంబాన్ని ప్రేమించాడు. తిరిగి మళ్ళీ తన కుటుంబాన్ని, తన అన్నదమ్ములను, తన వదులను, తన బంధుమిత్రులను, స్నేహితులను, తండ్రిని, అందరిని ఎక్కడ తెచ్చుకున్నాడండి? తన ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. రాజభోగము చూపించాడు, రాజమర్యాదలు ఇచ్చాడు, గౌరవాన్ని పెంచాడు. యేసు ప్రభువు కూడా అంతే. తన సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకాలకు వచ్చి తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా ఆ ప్రాణాన్ని మానవ రక్షణ నిమిత్తము దారపోసి శిలువ రక్తంలో చనిపోయి ఆ రక్తం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలుగజేసి ఆ రక్షణానుభవం పొందుకున్న నీకు నాకు పరలోకమనే పట్టణాన్ని దేవుడు నీకు నాకు ఉచితముగా ఇచ్చేమంటున్నాడు. తెలుసా? నేను మీకంటే ముందుగా వెళ్తున్నా. నా తండ్రి ఇంటి అనేకులకి నివాస స్థలము కలిగి ఉన్నది. ఆ స్థలంలో నీ ఉండులాగునా నీ కొరకు నేను స్థలము. ఎవరో మనము, ఏ పాటి బతుకులు మనవి, ఎవరో మనము, ఏ పాటి జీవితాలు మనవి, అంత విలువైన అంత విశ్వాసంతోనే ఉన్న జీవితాలా? ఒకరోజు యేసు ప్రభువు శిష్యులు లోపలికి వెళ్ళిపోమన్నారు. గలిలయ సముద్ర తీరాలు లోపలికి వెళ్ళిపోయారు. ఆయన పనంతా ముగించేసుకొని ఎక్కడి చూడండి, దూరం నుంచి ఏమనుకున్నాడు? దెయ్యం. దగ్గరికి వచ్చి పెడతారా? ఇందులో ఒక కోరిక పుట్టి ఎవరికండి? యేసు ప్రభు మనిషి కదా, ఆయన నడిచాడు. నేను నమ్మకూడదనుకో ప్రభా నేను కూడా నీటిగా నడిచి దగ్గర రాయి దిగిపోయాడు. గబగబా దిగినప్పుడు దర్జాగా నేల మీద నిలబడినట్లు అనుకోండి. రెండో అడిగేసరికి ఏమైపోతుందంటే ఏమన్నాడు తెలుసా? అరే అబ్బా, ప్రారంభ దినాలలో మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే టాప్. అదేటో కొద్ది దినాలు అయ్యేసరికి మన విశ్వాసం పుష్. ఎందుకు మనం పడిపోతున్నాం? కోరికల, ఆశల, అవసరతల, బాధల. ఎందుకు మన యొక్క విశ్వాస జీవితంలో మనకు తెలియకుండానే మనం పాపాన్ని ఒడిగట్టుకుంటున్నాం? ఎందుకు మనకు తెలియకుండానే మనము పాపంతో సాధారణతో సహవాసం చేస్తూ ఉన్నాం? నేను ఎవ్వరూ చూడటం లేదని నువ్వేం చేసినా చరిత్రను అనుకుంటున్నావేమో, కానీ నేను చూచేవాడు ఉన్నాడు. యోసేపు చెయ్యాలంటే యేసు ప్రభువు దగ్గర పాపపు స్త్రీ వచ్చింది. మెట్ట మార్చాలి, నీళ్ళు చేరుకోవడానికి వచ్చింది. ఆమె వైపు అందరు ఎలా చూశారండి? అక్రమంగా చూశారు, వ్యంగ్యంగా చూశారు, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు చూపులతో చూశారు. నా అవసరత తీర్చుకుందామనుకునే చూచారు, నా కోరికలు తీర్చుకుందామనే చూచారు. ఆమె జీవితంలో జరిగిన గొప్ప అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసా? యేసు ప్రభు వచ్చి ఆమె పలకరింపులు ఏమని తెలుసా? ఏముందండి? అమ్మా, త్రాగడానికి నాకు తల్లితో సంబంధించారు. ఊహించలేదు. ఆమె ఏమంటుందో తెలుసా? నీవు చూస్తే యూదుడివి, నేను చూస్తే సమరయుని. పైపచ్చు ఇది నా పాత జీవితం, పాపపు జీవితము, నేను నీకు ఇవ్వలేను. ఎందుకు ఆవిడ ఒంటరిగా వెళ్ళింది? సమాజం నుంచి, సంఘము నుంచి, వ్యక్తుల నుంచి అనేకమైన పరిస్థితులు తన జీవితంలో నెలకొల్పబడి ఏర్పాట్లు ఉన్నాయి. అందుకే సమాజానికి తెడిచి తను ఎవరూ చూడలేని సమయంలో ఒంటరిగా వచ్చి రహస్యముగానే రహస్య జీవితం జీవిస్తుంది. రహస్య జీవితం జీవిస్తున్న జీవితంలోనికి ఎవరు ప్రవేశించారండి? యేసు ప్రభు అన్న మాట ఎంత తెలుసా? నేనిచ్చు నీళ్ళు త్రాగు వారి అన్నిటికీ బాగు దండని ఆ నీళ్ళు ఇచ్చే. నా ఇంట్లోనే హ్యాపీగా నేను 24/7 చక్కగా నీళ్ళు తాగుతాను. ఎందుకంటే మీరు ఇచ్చి నీళ్లు తాగితే నేను ఎన్నటికీ. ఆమె మానవరీత్యా శారీరకంగా ఆలోచించింది. యేసు ఆత్మీయమైన జీవితం ఇవ్వడం కోసము, ఆత్మలో ఆమె నిలబెట్టుకోవడం కోసము ఆయన చెప్పుచున్న మాటలు ఆ దినాన్ని, ఆ సమయంలో ఆవిడకి అర్థం కాదు.
వెంటనే యేసుప్రభు ఒక ప్రశ్న ప్రశ్నించాడు, అన్న అంత బాగుంది, ఎవరు నీ భర్త? నేనెవరు? ఆయన కాదు, ఆయనలో ఉన్నారు. ఆయన గుండె పగిలింది, తెచ్చిన కడగ విడిచింది, జీవితాన్ని యేసుకు సమర్పించింది. తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇంక ఎప్పుడు నేను పాపము చెయ్యాలి. నా పాపము జీవితానికి ఈ రోజుతో స్వస్థ చెప్పేస్తున్నా. నా ఒళ్ళు అమ్ముకునే పని లేదు, నా జీవితాన్ని పాడు చేసుకునే పని లేదు, నా స్వార్థం కోసమో నా అవసరత కోసమో నేను అన్యాయ అక్రమాలు చేయవలసిన పని లేదు. యథార్థముగా నేను జీవిస్తాను. దేవుడు ఆమెను క్షమించిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? రహస్యమైన జీవితంలోంచి బహిరంగకరమైన జీవితంలోనికి వెళ్ళి ఆమె చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పి, పాపినైన నన్ను దేవుడు నన్ను విడుదల చేశాడు, పాపినైన నన్ను దేవుడు నన్ను కరుణించాడు, పాపినైన నన్ను దేవుడు ఆ బంధకాల నుంచి విడిపించి దేవుని యొక్క సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను పవిత్రమైన జీవితం పెట్టి నన్ను ముందుకు నడిపించాడు. సమాజంలోనికి వెళ్ళింది, ప్రజల పెట్టి సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టింది. ఇక మీదట నేను దొంగన కాదు, ఇక మీదట నేను త్రాగుబోతుని కాదు, ఇక మీదట నేను వ్యభిచారణ కాదు, ఇక మీదట నేను మోసగాడిని కాదు, ఇక మీదట నేను అబద్ధకుడు కాదు. దేవుడు నీ హృదయాన్ని తట్టినా, దేవుడు నీతో ఉన్నా, నీ జీవితం చాలా అద్భుతంగా. ఒకే ఒక కథ చెప్పి నేను వాక్యం ముగించేస్తాను. ఒకరోజు ఒక ఆయన చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అందరికీ తెలుసు, చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ దారిలో ఎవరు వస్తారో అన్నాడట, సూపర్ వస్తాడు. అప్పటికే మన మంచి టైటిల్స్ ఉన్నాయి. బిల్ కలెక్టర్ అంటే చక్కగా డబ్బులు, బాగా లంచాలు అన్ని అలవాటు పడిపోయాడు. మోస్ట్ కార్పొరేట్ మ్యాప్. మనోడికి ఏం కలిగింది చూసుకుందాం అనిపించింది. ఎక్కాడు, పొట్టాడు కదా, చూస్తాడు. విసుగులో వచ్చాడు, అందరి చెట్టు కింద ఆగాడు. తలపైకి ఎక్కి ఉన్నాడండి, చక్కగా త్వరగా దిగిరా. మనోడు ఫీజు దిగింది. నా పిల్లలు తెలిసిపోయింది. నా దగ్గరికి వచ్చేసి నన్నే పిలిచేసాడు. ఈ ఆనందంలో తన్మదమైపోయి తప్పిద్దైపోయి, ఏం లేదు యేసుప్రభు నువ్వు పిలుస్తావు కదా, నేను వచ్చేస్తాను, నువ్వు మా ఇంటికి వచ్చేత పెట్టాను, నువ్వు వచ్చేస్తాను కదా అన్నాడు. వెళ్ళిపోయాడు. జక్యాన్లో మాట్లాడితే గొప్ప తెలుసా? బ్యూటిఫుల్ వర్డ్స్. ఎవరి దగ్గరైతే నేను అన్యాయంగా తీసుకున్నాను, నేను వారికి 300గా 400గా ఇచ్చేస్తాను. నా ఆస్తి మొత్తం పేదలకి ఇచ్చేస్తాను. ఇక మీదట నేను అక్రమము. నేడు నీ ఇంటికి వచ్చిందో తెలుసా? నీవు కూడా ఎవరో తెలుసా? ఇస్రాయేలుడే. యేసు హృదయాన్ని తడితే ఎలాంటి పాపమైనా సరే పైపడాల్సింది. యేసు నీలో ఉంటే నీలో ఎలాంటి కార్యాన్ని యేసు చేస్తాడు. కార్యం ఏంటంటే యేసు నా కొరకే లోకానికి వచ్చాడండి. యేసు నా కొరకే తన ప్రాణం పెట్టాడండి. యేసు నా కొరకే చనిపోయాడు. యేసు నా కొరకే లేచాడు. యేసు నా కొరకే ఆ లోకంలో నా కొరకే ఎదురు చూస్తున్నాడు. తల్లు ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. వెనక గారు ఒక చక్కని పాట మా కోసం పాడి వినిపించాడు. బ్రహ్మను చున్నాడు నిన్ను యేసు వాంఛాతో తన కారాములు చంపి ప్రపంచాన్ని అందిస్తున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఒంటరి వాడు అనుకుంటున్నావేమో, నువ్వు ఒంటరి వాడు కాదు. ఒంటరిదాని అనుకుంటున్నావేమో, నువ్వు ఒంటరిదాని కాదు. నాకు ఏ తోడు, ఏ నీడ, ఏ సహాయం లేదో నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు అనుకున్న పని స్థలం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో. ఎన్నో బాధలు, అవమానాలు ఎదురు చూచి ఇక్కడతో నా జీవితాన్ని స్వస్థ చెప్పాలనుకుంటున్నావేమో. సేవకుడిగా దేవుడు నీతో మాట్లాడాడు. సేవకుడిగా దేవుడు నీతో వాక్యాన్ని పాల్పంచుకున్నాడు. దేవుని వాక్యం నీతో చెప్తూ ఉన్నది. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుని వాక్యమైన నీవు దేవుని అనుకో ఉంటావు.
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, పిలుచుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి పిలుచుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చును, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చును. దేవా, నా శ్రమలు పోవాలి, ఆదరించే దేవుడు నీవు, ఆదుకున్న దేవుడు నీవు నాయన. నేను ఏ పాటి వాడని, నేను పనిచేసే స్థలంలో, నేను ఉన్న ఈ దేశంలో ఎదుట నేను యథార్థవంతుడిగా జీవించేటట్టు, మనుషుల ఎదుట నేను యథార్థవంతుడిగా జీవించేటట్టు, నన్ను బట్టి నేను పనిచేసే స్థలం ఆశ్రదింపబడేటట్లు నన్ను ఉంచవా. యోసేపు ఉంచిన ఎవరి మీద పగలు పెంచుకోవద్దు, ఎవరి మీద ఉక్రోషాలు పెంచుకోవద్దు. ఎవరైనా నిన్ను ద్వేషిస్తే ప్రేమించు. కీర్తనకారుడు అంటున్నాడు, భగవాన్ ఏంటనే నీకు భోజనము సిద్ధపరిచాను, నూనెతో నేను నీ తల తిన్నాను, నీ గిన్నె ఎన్ని పొడుచుచున్నాను. 23:6 అంటాడు కీర్తన, నీవు బ్రతుకు దినములన్నయ్యు కృపాక్షరములే. అడుగు, దేవాయి దేశము కాని దేశంలోకి వచ్చారు కదా, ఈ ఫెయిత్ హోమ్ లో నన్ను నిలవబెట్టి ఉన్నావు కదా, వాక్యం ద్వారా నన్ను బలపరిచే స్థితిలో వచ్చావు కదా, సేవకుడి ద్వారా నన్ను బలపడే స్థితిలో నన్ను మలుచుచు ఉంచుచు అన్నది నీకు వందనాలు. నేను ఇంకా నీ యందు ఎదగాలి, బలపడాలి, దేవుని మాటలను ఇంకా తెలుసుకోవాలి. నా గుండె లోతులలో ఈ శ్రేష్టమైన వాక్యాన్ని భద్రపరుచుకొని ధన్యత భాగ్యము మాకు ఇవ్వండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క పేరు పేరు వరుసగా దీవించారు. సేవకుడు భారముతో పరిచర్య చేస్తూ ఉన్నాడు, తన సమస్తాన్ని విడిచిపెట్టి నీ కాడి మోస్తూ ఉన్నాడు. బిడ్డలను దూర ప్రాంతంలో ఉంచి నీవిచ్చిన ఈ పరిచర్యను, ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎన్నో సుఖాలను వదులుకొని, ఎన్నో అవసరతలు వదులుకొని నీ కాడి మోస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఆ సేవకుడు నిరుత్సాహపడదు. ఈ సమయంలో కూడా సంఘం ఆ సేవకుడిని నిరుత్సాహపరిచే పరిస్థితులలోనికి తేకూడదు. ఈ రోజు సంఘాన్ని బలపరిచే పనిలో సేవకుడు నిమగ్నమై వెళ్ళిపోతూ ఉంటే ఆ సంఘాన్ని పాడు చేసే పనిలో అపవాది కొంతమంది జీవితాలలో దూరి సంఘాన్ని విచ్ఛిన్నం చేసేస్తూ ఉన్నాడు. నీవు ఒక సంఘానికి కట్టుబడి ఉన్నావు, ఒక సేవకుడికి కట్టుబడి ఉన్నావు. ఈ ప్రాంతంలో, ఈ దేశంలో దేవుడికి ఒక ఆత్మీయమైన తండ్రిని ఇచ్చాడు. ఆయా సమయాలలో వాక్యం ద్వారా గద్దిస్తాడు, ఆయా సమయాలలో వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తాడు, ఆయా సమయాలలో వాక్యం ద్వారా నేను ప్రేమిస్తాడు, ఆయా సమయాలలో కోప్పడతాడు. అంత మాత్రాన ఈరోజు సేవకుడు నన్ను దుయ్యబెట్టిన వాక్యముతో హెచ్చరించి అన్నాడు, నన్నే ఆధారంగా తీసుకొని ప్రసంగం చేశాడు. ఇంకా నేను ఆ సంఘానికి వెళ్ళను, నేను ఒక సంఘాన్ని స్థాపిస్తాను. ఇలా కొంతమంది ఇది నా ఈ ప్రాంతంలో సంఘాలలో భేదాలు, విభేదాలు పెట్టేస్తూ సంఘాలను చీల్చేస్తున్నారు. నమ్ము, నమ్మకపో. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. నీ మంచి కాపరి
నీ కుటుంబ అవసరతలకు అండగా నిలబడతాడు. నీకు తెలియదు నీ గురించి రాత్రి పగలు ప్రార్థన చేస్తాడు. నీకు తెలియదు నీ కష్టంలో వచ్చి నిలబడతాడు. నీకు తెలియదు నీ అవసరతలో వచ్చి నిలబడతాడు. నీకు తెలియదు నీ సంతోషంలో నిలబడతాడు. అతని ఇంట్లో ఏ పరిస్థితి ఉన్నా, ఆకలి బాధలు ఉన్నా, కరువు కాఠిన్యాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నవ్వుతూ వచ్చి పలకరిస్తాడు. బాబు బాగున్నావా, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. కాపర హృదయానికి ఎప్పుడైనా చూచావా? కాపర స్థితిని నువ్వు ఎప్పుడైనా చూచావా? కాపరి వెనకాతలు పడుతున్న శ్రమను ఎప్పుడైనా చూచావా? ఆయన పడుతున్న ప్రయాసం ఎప్పుడైనా గమనించావా? అందులోకి వస్తేనే తెలుస్తుంది కాపరి పడే బాధ ఏమిటో, కాపరి పడే వేదన ఏమిటో తెలుస్తుంది. అట్లాగేమండి మేము కానుకలు ఇచ్చేస్తున్నామండి, కానుకలు ఇచ్చి పెంచేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఆ కాపరి చేసే పరిచయం ఏంటో తెలుసా? ఈ సంఘాన్ని ఏ రీతిలోని దేవునిలోని ఆత్మీయతలోని అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళాలో కానుకలను దృష్టిలో పెట్టుకొని సేవకుని పరిచయం చేయడు, ఆత్మలను దృష్టిలో పట్టుకుంటాడు. ఈ సంఘ కాపరి తన భార్య ఉద్యోగానికి పంపిస్తున్నాడు. ఈ సంఘం యొక్క క్షేమం గురించి ఆయన ప్రయాసపడుచు ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేసుకుంటూ, ఆయనే సంపాదిస్తూ మరొక రీతిలో ఇంకా సంపాదించుకొని తపన పడొచ్చు కదా. ఎందుకు రక్షించబడాడు? 3 సంఘాలు స్థాపింపబడ్డాయి. భారతదేశంలో 2 సంఘాలు నెలకొల్పాడు. ఈ దుబాయ్ దేశంలో ఒక సంఘాన్ని నెలకొల్పి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుచు ఉన్నాడు. సేవకుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకో. నీ గుప్పులు ఎప్పుడో మొదలు పెట్టు. దేవునికి వలసిన అర్పణను ఇవ్వడం నేర్చుకో. దేవుని యొక్క సంఘంలోని దశము బాగా ఇవ్వడం నేర్చుకో. నీ సంఘ కాపులను ప్రేమించడం నేర్చుకో. నీ ఆత్మీయ తండ్రిని అర్థం చేసుకోవడం నేర్చుకో. నీ సేవకులను గౌరవించడం నేర్చుకో. అతడు నీ కొరకు కన్నీటి ప్రార్థనతో నీ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాడు. కాపరి హృదయాన్ని ఎరిగిన వాడే సంఘాన్ని, సంఘ పరిస్థితులను అధ్యయనం చేసుకున్నాడు. ఈ దినము ఇది ఏక సంఘముగా ఉన్నది. జీవితాంతము ఆత్మీయమైన తండ్రిని ఆయన నిలవబెట్టుకొని ముందుకు సాగిపోవాలి. చిన్న చిన్న సమస్యలు రావచ్చు, చిన్న చిన్న ప్రలోభాలు రావచ్చు, చిన్న చిన్న మాటలు రావచ్చు. అంత మాత్రాన నీ ఆత్మీయతాన్ని గురించి పెట్టేస్తావా? సొంత ఆలోచనలు తీసుకుంటున్నావా? సొంత నిర్ణయాల్లోకి వచ్చేస్తున్నావా? వెళ్ళిపోతావేమో, కానీ దేవుడు మాత్రం నీ కాపురం విడిచిపెట్టడు. నీకు బదులుగా నీ స్థానంలో ఇంకోటి తీసుకొస్తాడు. నీకు బదులుగా దేవుడు ఇంకో రీతిలో తన యొక్క కార్యాన్ని, తన పనిని చేయిస్తూ ఉంటాడు. ఒకసారి సేవ ప్రారంభించిన తర్వాత కష్టము నష్టము చివరి వరకు ఆ కాపరి ఆ పరిచర్య చేయడానికి ఇష్టపడతాడు. దానికోసం ఎన్నో వదులుకుంటాడు. తన జీవితంలో ఉన్న సంతోషాలు, ఆనందాలను, డబ్బుని, పేరు ప్రతిష్టలను, అధికారాన్ని అన్నింటినీ వదిలేసుకుంటాడు. అది నీ మీద ఉన్న ప్రేమ కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసం. దేవుని గురించి ఆలోచించి దైవత్వం పొందుకున్న సేవకుడు దైవ కార్యాలు చేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. చేయగలుగుతావా? కాపరితో కలిసి ప్రయాణిస్తావా? కాపరిని ప్రేమించే హృదయం కలిగి ఉంటావా? ఈ మధ్యాహ్న సమయం ఆదరణకరమైన మాటలతో మమ్మల్ని ఆదరించి మాట్లాడేందుకు తెలియజేస్తుంది. అతి త్వరగా రానైన మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన ప్రతినాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకంగా పాస్టర్ గారు, సురేష్ గారికి, నా కుటుంబం పక్షాన వందనాలు తెలియజేస్తాను. మీ అందరికీ చాలా వందనాలు. ఇంత వేడిలో కూడా ఓపికగా వాక్యం విన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.